ఎస్ ట్రేడర్స్, బిట్కాయిన్లో చూడండి, మనం ఏదైతే లెవెల్ చెప్పుకున్నామో లాస్ట్ 27th డేటు 27th డేటు 17:30 క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత దీని కిందికి వస్తే మనకి సెల్లింగ్ ఛాన్స్ వస్తుందని చెప్పుకున్నాం. ఆ క్యాండిల్ దాటి కిందికి రాలేకపోతుంది. ఈ ఎన్ని రోజులు అప్పటి నుంచి 27, 28, 29, 30 రేపు ఫస్ట్ అంటే ఈరోజు 17:30 వరకు గమనించండి. మనం ఆ రోజు కూడా చెప్పుకున్నాం. సండే ఆర్ మండే, ట్యూస్డే వరకు కూడా ఇది దాటే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పుకున్నాం. కానీ కిందికి రాలేకపోతుంది. పైనే సస్టైన్ అవుతా ఉంది టోటల్‌గా. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ క్యాండిల్ అప్ సైడ్ పడుతుందని నేను అనుకుంటున్నాను. మనం డౌన్ సైడ్ కంటే ఎక్కువ కూడా అప్ సైడే చూస్తున్నామని కూడా చెప్పుకున్నాం. ఈ డౌన్ సైడ్ వస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ వరకు వస్తదని చెప్పుకున్నాం. కానీ ఇది దాటి కిందికి రాలేకపోతుంది. ఒకసారి గమనించండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా కింద పడ్డా కూడా ఇది దాటి కింద పడితేనే మనకి ఈ ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇది దాటి మనకి ఒక క్యాండిల్ కింద క్లోజ్ అయితే, స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితే తప్ప మనకి కిందికి రాదు. లేదంటే అదర్‌వైజ్ ఇక్కడ అప్ సైడ్ చూడవలసిందే ఇక్కడ వరకు 95,000 వరకు. మండే ఒకవేళ సాటర్డే, సండే బిట్‌కాయిన్‌లో మొమెంటమ్ స్లోగా ఉంటదని కూడా చెప్పుకున్నాం. చాలా స్లోగా ఉంటది. స్కాల్పింగ్‌కి మాత్రమే యూజ్ అవుతది. కానీ ఎక్కువ పాయింట్స్‌కి రావు. అదే మండే వచ్చేసరికి మళ్ళీ చూడండి. మండే వచ్చేసరికి ఇది స్ట్రాంగ్‌గా క్లోజ్ అవుతది. దీనిపైన క్లోజ్ అవుతది ఒక క్యాండిల్. ఈ లెవెల్ పైన, ఈ లెవెల్ పైన, ఈ లెవెల్ పైన స్ట్రాంగ్‌గా క్యాండిల్ క్లోజ్ అయితది. మళ్ళీ 1, 2 క్యాండిల్స్ లోపు ఇక్కడికి రీచ్ అయిపోతుంది. మళ్ళీ వెంటనే కిందికొస్తది ఇక్కడికి. ఇక్కడికి రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక క్యాండిల్, మంచి క్యాండిల్, బయింగ్ క్యాండిల్ చూసుకొని మళ్ళీ తక్కువ స్టాప్ లాస్‌తో గనుక మళ్ళీ బై చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఇది పైకెళ్ళే ఛాన్స్ ఉంటది. కానీ కిందికి బ్రేక్ కావాలంటే మాత్రం ఈ బ్లూ లైన్ దాటి కిందికొస్తేనే కిందికి బ్రేక్ అవుతది. ఇక్కడి వరకొస్తది మళ్ళీ. అది గమనించండి బిట్‌కాయిన్‌లో. బిట్‌కాయిన్‌లో చూడండి ఒకసారి ఏం జరుగుతుంది. 3 డేస్ నుంచి స్కాల్పింగ్ కూడా చేయలేకుండా అక్కడే తిరుగుతుంది. మినిమమ్ ఒక 1000 పాయింట్స్ లోపే తిరుగుతుంది. 1000 పాయింట్స్ కూడా లేదు. కానీ బిట్‌కాయిన్‌లో 1000 పాయింట్స్ కదులుతుందంటే స్పీడ్‌గా పైకెళ్తుంది. మళ్ళీ వెంటనే ఒక క్యాండిల్‌లోనే కిందికొచ్చేస్తుంది. దాదాపుగా 500,000 పాయింట్స్‌లోనే కిందికి, మీదికి కదులుతా ఉంది. 500 కూడా లేదు. 700, 800 పాయింట్స్ ఉంది. ఓకే. 800 పాయింట్స్‌లో 3 డేస్ నుంచి కదులుతా ఉంది. ఇది గమనించండి. ఇక్కడ చూడండి. ఇక్కడ 17:30 తర్వాత ఏం జరిగింది? ఇక్కడ బ్రేక్ ఇచ్చినట్టే ఇచ్చింది. కానీ మళ్ళీ వెంటనే పైకి వెళ్ళి కింద క్లోజ్ అయింది క్యాండిల్. మళ్ళీ అందుకే వెంటనే ఏం చేసింది? రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా పడింది ఇక్కడి వరకు. ఇక్కడ బ్రేక్ అవ్వట్లేదు. ఈ 17:30 క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వట్లేదు ఇక్కడ. ఈ క్యాండిల్ ఇక్కడ కిందికి బ్రేక్ అవ్వట్లేదు. ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ అవ్వట్లేదు. ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వట్లేదు. అంటే ఈ మధ్యలో ఉన్నంత వరకు ఇక్కడ మనకు జిగ్‌జాగ్‌గానే ఉంటది ఖచ్చితంగా. ఎప్పుడైతే ఇక్కడ అప్ సైడ్ మంచి క్యాండిల్ బ్రేక్ అవుతదో, ఇక్కడ డౌన్ సైడ్ క్యాండిల్ బ్రేక్ అవుతదో, అప్పుడే మనం మొమెంటం ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతాం బిట్‌కాయిన్‌లో. అంతవరకు మనకు ఇలాగే ఉండే ఛాన్స్ ఉంది గూడా బిట్‌కాయిన్‌లో. ఓకే.